ఓం శ్రీమాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. వీడియో ఎండింగ్లో ఈ ట్రిప్కి సంబంధించిన ఫొటోస్ అటాచ్ చేశాను, చూడండి. గుడ్ ఈవినింగ్. రైల్వే స్టేషన్కి వచ్చి 1 అవర్ అయింది. ట్రైన్ ఇప్పుడు వస్తుందని అనౌన్స్ చేశారు. మేము ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ నర్సాపూర్ నాగర్సోల్. నిజామాబాద్లో 8:36కి ఎక్కితే ఖమ్మంలో దిగేసరికి మార్నింగ్ 4:15 అయింది. ట్రైన్ దిగి అక్కడి నుంచి బస్టాండ్కి వచ్చి ఖమ్మం నుంచి కంచికచెర్ల వెళ్ళడానికి బస్ ఎక్కాము. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకే అవుతాయా, మీకు కూడా అవుతాయో నాకు కామెంట్స్లో చెప్పండి. అసలు ఏమైందంటే, లాస్ట్ వీక్ ఖమ్మం బస్టాండ్లో అయిన ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా మీకు. ఈసారి ట్రైన్లో ట్రావెల్ చేద్దామని 2 days ముందే రిజర్వేషన్ చేసుకున్నాము నిజామాబాద్ నుంచి ఖమ్మంకి. కానీ ట్రైన్లో సీట్స్ ఎలా వచ్చాయంటే, ఒకరికి S1లో బెర్త్ కన్ఫర్మ్ అయితే ఇంకొకరికి S12లో ఇచ్చారు. ఏంటో ఏమో. ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి స్నాతకంకి వచ్చాము. ఇది స్నాతకం భోజనం. చాలా రోజుల తర్వాత బంతి భోజనం తింటున్నాను నేను. ఫుడ్ చాలా బాగుంది. అసలు ఏం పెట్టారో మీరు కూడా చూసేయండి. ఎన్ని రకాల స్వీట్స్ తిన్నా సరే పూర్ణం బూరెలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. 3 hours later. పొద్దున్న స్నాతకం భోజనం చేశాక నేను ఇంకేమీ షూట్ చేయలేదు. రాత్రి పెళ్ళికి వచ్చాము. పెళ్ళిలో జరిగే కొన్ని ముఖ్యమైన సాంప్రదాయాల గురించి ఆల్రెడీ ఒక వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఇంతకీ మీరు ఆ వీడియో చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. పెళ్ళి చాలా బాగా జరిగింది. స్నాతకం భోజనం చూశారు కదా, పెళ్లి భోజనం కూడా చూసేయండి. అలా పెళ్లి భోజనం అయ్యాక లాస్ట్లో గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్లో తిన్నాను. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. పెళ్ళి మొత్తం కంప్లీట్ అయ్యి అప్పగింతలు అయ్యేసరికి తెల్లవారుజామున 5 అయింది. ఆ తర్వాత మేము కూడా ఇంటికొచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.